అందరికీ ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ఈ రోజున ఆత్మీయ ఆహారాన్ని తిరిగి మీకు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ఆ ప్రభుకే మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రాముఖ్యమైన అంశాన్ని నేను చెప్పబోతూ ఉన్నాను. కాబట్టి ఈ మాటలు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే పాటించకుండా ఉన్నారో ప్రభు పేరట పాటించాలని నేను ఈ మాటలు మీతో పంచుకుంటూ బోధిస్తూ ఉన్నాను. ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే 40 రోజుల ఉపవాసము యేసుక్రీస్తు ఎందుకు చేశాడు? దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 40కి ఒక మంచి గుర్తింపు ఉంది. ఈ ప్రపంచంలోనే చాలామంది 40 రోజులు ఉపవాసం ఉండి వారు కొన్ని అద్భుతాలను చేయగలిగారు, చూశారు. కనుకనే దీన్ని ఒక మాటలో దీక్ష అని కూడా అంటారు. అన్న ఆహారాలన్నీ కూడా మానేసి ఏవి తీసుకోకుండా ఉండడమే ఒక ఉపవాసం. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు చేశాడు దాన్ని మనం ధ్యానించుకుందాం. యేసు ప్రభు 40 రోజుల ఉపవాసము ఎందుకు చేశాడు అని మనము ధ్యానించినట్లయితే బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో యేసు 40 రోజులు ఉపవాసము రాత్రింబగళ్ళు ఉన్నారు. బైబిల్ ప్రకారము 40 సంఖ్యకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఇది పరీక్ష కాలం, అనగా సిద్ధపడే కాలం. ఇంగ్లీష్లో ప్రిపరేషన్ అని అంటారు. ఇది దేవుని పని మొదలయ్యే సమయంలో యేసు ప్రభు వారి వయస్సు 30 ఏండ్లని భావిస్తూ చెబుతూ ఉన్నాను. సేవ ప్రారంభమయ్యే ముందు తాను 40 days ఫాస్టింగ్ చేసినట్లుగా ఆధారాలున్నాయి. అదేవిధంగా ఆదికాండము 7వ అధ్యాయం 12వ వచన ప్రకారం నోవా కాలంలో భూమి మీద 40 దినములు 40 రాత్రులు వర్షము పడింది. వాళ్ళు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. నిర్గమకాండము 34:28వ వచన ప్రకారము మోషే కూడా 40 రాత్రులు పగళ్ళు ఉపవాసం చేసి 10 ఆజ్ఞల పలకలను దేవుని నుండి తీసుకొచ్చాడు. అదేవిధంగా ఇంకా కొంత భక్తులను మనం చూసుకుందాం, ప్రవక్తలను చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచన ప్రకారము ఏలియా కూడా 40 రాత్రులు 40 పగళ్ళు నడిచి దేవుని స్వరాన్ని విన్నాడు. హల్లెలూయా. అదే ప్రకారము సంఖ్యాకాండము 14వ అధ్యాయం 13వ వచన ప్రకారము ఇజ్రాయేలు అరణ్యములో పరీక్షింపబడ్డారు. అనగా 40 సంవత్సరాలు ప్రయాణం జరిగింది. కానీ ఆ ప్రయాణము 11 రోజులు మాత్రమే. వాళ్ళు యేసు ప్రభుల వారి శిష్యుడైన మోషేను శోధించడం వల్ల ఆ ప్రయాణము కాస్త 40 సంవత్సరాలకు మారిపోయింది. అలాగే యేసు ప్రభుల వారు కూడా తన సేవ ప్రారంభించే ముందు అరణ్యంలో పరీక్షను ఎదుర్కొన్నాడు. బైబిల్ ప్రకారము 40 రోజులు అంటే దేవుడు ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు జరిగే పరీక్ష మరియు సిద్ధత కాలము, అనగా ప్రిపరేషన్ టైం. ఈరోజు నీవు కూడా నీ జీవితంలో ఏదైనా క్రొత్తగా కావాలి, పొందుకోవాలి అని అన్నప్పుడు
నీవు కూడా ఈ విధంగా చేయడము అది నీకు మేలుకరము, ఆశీర్వాదకరం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మీరు ఆ విధంగా చేసి దేవుని నుండి అద్భుతమైన సాక్ష్యాన్ని పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేయిచు ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ.